ఈ డిజైన్ కుడతాను చూపిస్తాను. హాయ్, వెల్కమ్ టు సుమక్క క్లాస్. 1 2 3. ఏ డిజైన్కైనా సింపుల్ డిజైన్కైనా ఏ డిజైన్కైనా ఈ పేపర్ షీట్ వేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. తర్వాత ఈ క్లాత్ వేసుకోవాలి, ఇట్లా లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. తర్వాత ఏమో ఈ నెక్ డిజైన్ దీనిపైన పెట్టుకోవాలి. ఓకేనా? ఎంత సింపుల్ నెక్ అయినా ఏదైనా నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్ పీసు, ఇది లైనింగ్, ఇది పేపర్ షీట్. అమ్మాయిలు గుజ్జులు చూడండి, నాకు గుజ్జు అంటే బాగా అలవాటమ్మా. గుజ్జంటే అమ్మాయికి నేర్పిస్తాను కదా, ఇంకా అదే అలవాటు. మీరందరూ కూడా ఈ డిజైన్ మీద కుట్టేసుకుంటే వెళ్ళిపోవాలి. చూడు, లైనింగ్ మీద మాత్రమే వేయాలి కుట్టు. చూడండి, భుజంలో మొత్తం అంతా కుట్టుదం అయిపోయింది. ఇప్పుడేమో చూడండి, వెనక తిప్పుకొని ఇగో మనకి ఎట్లా వచ్చింది చూడండి, కుట్టు నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ బకరం ఉంది కదా, దీన్ని నీట్గా ఇట్లా కట్ చేసేయాలి. ఇట్లా మడత తీయాలి. ఇది ఇట్లా చూసారు కదా, నీట్గా ఇట్లా మడత తీసుకుంటే నీట్గా చూసారు కదా. ఇట్లా వైట్ దాని మీద మాత్రమే కట్ చేసుకోవాలి. ఇట్లా వైట్ పేపర్ షీట్ మీద మాత్రమే కట్ చేసుకోవాలి మీరు. మరియు ఇట్లా చూడండి, ఇట్లా కట్ చేసి ఇట్లా తిప్పుకోవాలి మనం ఇట్లా నీట్గా. ఇట్లా వస్తుందమ్మా చూడండి. కానీ ఇట్లా రావడానికి కొంచెం ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ పుల్ల ఏదన్నా పెట్టుకుంటాం, లేకపోతే ఏదైనా మీ ఇష్టం అందుబాటులో ఏదైనా పెట్టుకుంటే ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. తిప్పగానే ఇలాగ వస్తుంది భుజంలో, కానీ దీని మీద కుట్టేసుకోవాలి, ఈ క్లాత్ మీద కుట్టేసుకోవాలి. ఇంకా చూడండి, మనం తిప్పిన దానిపైన కుట్టేసుకోవాలి, నీట్గా వస్తుంది. ఇట్లా ఇట్లా నీట్గా పట్టుకుని ఇట్లా వేసుకున్నామంటే మనకి ఏ షేప్గా షేప్ వస్తుంది. నీట్గా ఇట్లా పట్టుకోవాలి, దీన్ని జారిపోకుండా నీట్గా వస్తుంది.